ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో మకర రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉంటుంది? రాబోయే గ్రహణం కానివ్వండి, లేకపోతే పితృపక్షాలు కానివ్వండి, దేవి నవరాత్రులు కానివ్వండి, వీళ్ళు ఎలా సద్వినియోగం చేసుకోవాలి? సెప్టెంబర్ మంత్ మనం చూసుకుంటే మకర రాశి వాళ్ళకి గ్రహణం యొక్క ఇంపాక్ట్ మీద పడిందండి. పడిందా? పడింది. వీళ్ళకి కొంచెం 12th హౌస్ లో జరుగుతూ ఉంటుంది గ్రహణం. అనవసరమైన ఖర్చులు, అస్పష్టత, క్లారిటీ ఉండదు, కొంచెం ఇబ్బంది. ఒకటి గ్రహాలు కూడాను మనకి ఆగస్టు మంత్ చాలా ట్రబుల్సమ్గా ఉన్నాయి, చాలా మంది ఫేస్ చేశారు. అది మా ఎక్స్పెక్ట్ చేసిందే. అయితే దానితో పాటు గ్రహణం రావడంతో ఆగస్టు లాస్ట్ 15 days, సెప్టెంబరు నెక్స్ట్ 15 days, ఒక 30 days ఆల్మోస్ట్ చాలా ప్రాబ్లంగా ఉంటుంది. అక్కడి నుంచి స్లోగా ఫేడ్ అయిపోతూ ఉంటుంది. గ్రహణం యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద ఉంది కాబట్టి వీళ్ళు గ్రహణాన్ని సూతకం అంటారు కదండి, దాన్ని చక్కగా చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక మంత్రం తీసుకోవటం, శనికి మంత్రం కానీ, ఓం నమ శివ కానీ, ఆ టైంలో ఆ సూతకం ఉన్న టైంలో పర్టికులర్ గ్రహణం పట్టు విడుపుల టైంలో ఎక్కువగా చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. రెండోది, వీళ్ళకి వేరే గ్రహాలు కూడా అంత అనుకూలంగా లేవు. పర్టికులర్గా మనం సెప్టెంబర్ 15th వరకు కేర్ఫుల్గా ఉండాలి. ఆ తర్వాత చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అదొక బెస్ట్ టైం అని మనం అనుకోవాలి. బట్ ఎనీవే, ఓవరాల్గా కనుక చూసుకుంటే ఆగస్టు మంత్తో కంపేర్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. స్టిల్ ప్రాబ్లం ఉంటుంది. రెండోది, గ్రహణం యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద ఉంది కాబట్టి ఇంపార్టెంట్ అయిన డెసిషన్లు కొంచెం స్లోగా తీసుకుంటే బెటర్, హరిగా ఎమోషనల్గా తీసుకోకుండా. మనం డీటెయిల్స్ చూద్దాం. వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు అంతా మకర రాశిలో ఉంటారు. పేరు బలంగా కనుక చూసుకుంటే వీళ్ళకి బో, జా, జీ, జూ, జే, జో, గా, గి, ఒత్తు, ఖా, ఈ లెటర్స్ అంతా మకర రాశిలో ఉంటారు. నేను గ్రహస్థితి చూసుకుంటే సెప్టెంబర్ 17th సూర్యుడు మారుతున్నారండి. 15th 2 గ్రహాలు మారుతున్నది. ఒకటి శుక్రుడు, రెండోది బుధుడు. కుజుడు వచ్చేప్పుడు 13వ తారీఖు మారుతున్నారు. అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ మంత్ మధ్యలో 4 గ్రహాలు మారుతూ ఉండటంతో వీళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూస్తే వీళ్ళకి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ కొంచెం పీడ, దేహరుజం, పుత్రలాభం, యువత జని బాధ అని చెప్తారు. అంటే ఒక రకంగా వీళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం సూర్యుడు వల్ల పీడిస్తున్నట్లు ఉంటుంది. ఇది మనకి సెప్టెంబర్ ఫస్ట్ 15 days ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మానసికంగా, శారీరకంగా బాగా ఇబ్బంది పడేసి కష్టాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత పుత్రుల ద్వారా, చిల్డ్రన్ ద్వారా అయితే లాభం అయితే ఉంటుంది. యువత జన బాధ, ఒక యంగ్ లేడీ ద్వారా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంథింగ్ లేడీస్ ద్వారా ఇబ్బంది ఉంటుంది, జెంట్స్ అయితే. కానీ ఇదే విధంగా మనం లేడీస్ చూసుకుంటే జెంట్స్ ద్వారా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు తెలిసిన వాళ్ళు, కొలీగ్స్, వాళ్ళు వీళ్ళు సమ్ ఎక్స్పెక్టేషన్స్ అయ్యే ఉంటాయి కదండి, అక్కడ మిస్ మ్యాచ్ అయిపోయి దాని ద్వారా ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళు వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం, వాళ్ళు వీళ్ళ మీద కంప్లైంట్ చేయడం, సంథింగ్ జరుగుతుంది. బట్ ఎనీవే, ఇది నెగ్లిజిబుల్ థింగ్. దాన్ని పెద్ద అంత సీరియస్గా అయితే పెట్టుకునే అవసరం. బట్ హెల్త్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది, 15th తర్వాత ఎలా ఉంటుందంటే, 15th తర్వాత ఏ గ్రహాలకి వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నాయో వేద వల్ల ఆ యొక్క ఇబ్బంది పడకుండా ఉండి కొంచెం చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అవకాశం ఎక్కువగా ఉంటుంది. జనరల్గా వీళ్ళ చుట్టూ ద్వేషపూరితమైన వాతావరణం ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ విపరీత వేద ఉండడంతో అది అంత పెద్ద ఇంపాక్ట్ వీళ్ళ మీద చూపించదు. రెండోది, విఘ్నం, ఏదైనా పని చేసే ఆటంకాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది కూడాను చిన్న చిన్న ఆటంకాలు వచ్చేసి వెరీ క్విక్గా నార్మల్ అయిపోతారు. అంటే మనం ఓవరాల్గా కనుక చెప్పుకుంటే సెప్టెంబర్ మంత్లో ఫస్ట్ 15 days కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అది 2 రీజన్. ఒకటి, గ్రహాల యొక్క అమరిక అని చెప్పుకోవాలి. రెండోది, గ్రహణం యొక్క ఇంపాక్ట్ కూడా వీళ్ళ మీద ఉంటుంది. ఇన్ సమ్మరీ చెప్పుకుంటే మకర రాశి వాళ్ళు ఒక మంత్ ఆగితే, అట్లీస్ట్ సెప్టెంబర్ 15-20 days కనుక ఆగి ఇంపార్టెంట్ డెసిషన్స్ తర్వాత తీసుకుంటే చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఈలోపు జస్ట్ టైం పాస్ చేయాలి. మనకి గ్రహణం చేసుకోవటము, లేదంటే తర్వాత పితృపక్షాలు చేసుకోవటం, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ టైం చేసుకోవటం, ఉన్న బిజినెస్ చక్కగా చేసుకుంటూ ఉంటే, లేదంటే ఉన్న పని చక్కగా చేసుకుంటే నార్మల్ అయిపోతుంది. మన సూర్యుడు 9వ ఇంట్లో ఉండి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారని చెప్తారు. ఏ విధంగా అంటే, ఒకటి, నిందాపరాధ కలహం, నిర్దోషచ్చ, ధనక్షయ పుణ్యలాభార్థ నాశనాచ, విచారమే నవమే రవి అని మనకు చెప్తూ ఉంటారు. వికారం ఏంటంటే నిందాపరాధం, అంటే వీళ్ళ మీద ఏమీ లేకపోయినా నిందలు వచ్చి పడుతూ ఉంటాయి. తర్వాత నిర్దోషి కలహం, అంటే వీళ్ళకి ఎలాంటి దోషం ఉండదు కానీ గొడవలు అవుతాయి. ఇలా జరిగే అవకాశం ఎక్కువ. దీంతో పాటు ధనక్షయం, పుణ్య లాభార్థ నాశనాచ, ఏదైనా మంచి ఉద్దేశంతో ఏదైనా కనుక పని చేస్తే వీళ్ళకి రిజల్ట్ రాదు. మామూలుగా చేసినా రిజల్ట్ రాదు. అందులో పుణ్య ఏమంటారు, మంచి ఇంటెన్షన్ తో చేసినా కానీ పీపుల్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. కానీ ఈ టైం సరిగా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఓవరాల్ గా మంచి జరుగుతుంది.
అవుట్కమ్, ఓవరాల్ గా అవుట్పుట్. మనకి కుజుడు వీళ్ళకి 10వ ఇంట్లో ఉండటం కొంచెం ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. మనకి మహర్షులు ఏం చెప్తారంటే కుజుడు 10వ ఇంట్లో ఉంటే నిత్య క్లేశం, సదా వ్యాధి, సదా భోజన దుర్బలం, సదా సంచార ఉద్యోగం, దశమస్తే ధారాసుతే అని చెప్తారు. అంటే నిత్య సంచార ఉద్యోగం అంటే ఉద్యోగంలో కొంచెం చాలా స్ట్రెస్ఫుల్ గా ఉండేసి కయోటిక్ గా ఉండి అటు ఇటు తిరిగి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పటిదాకా కంఫర్టబుల్ గా ఉన్న వాళ్ళు కొంచెం వ్యయ ప్రయాసాలతో కూడి అటు ఇటు రన్నింగ్ పరుగులు పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. రెండోది టయానికి భోజనం తినకుండా మనసులో ఏదో బాధపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు సపరేషన్ అండ్ మనీ లాస్ అండ్ ఫియర్, డబ్బు కోల్పోతారు, భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే కుజుడు వీళ్ళకి సరిగా అనుకూలం కలిగారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ప్రొఫెషన్లో చాలా వరకు స్ట్రెస్ ఉంటుంది, దాని యొక్క ఇంపాక్ట్ హెల్త్ మీద, ఫ్యామిలీ మీద పడే అవకాశం ఉంటుంది. తర్వాత మనకి శుక్రుడు వీళ్ళకి 8th హౌస్ లో ఉన్నారండి. 8th హౌస్ లో శుక్రుడు చాలా మంచిది అని మనకు చెప్తూ ఉంటారు 13వ తారీఖు తర్వాత. అందుకని నేనేం చెప్పానంటే ఫస్ట్ సెప్టెంబర్ 15 days చాలా తటస్థంగా ఉండండి. ఏదైనా ఉంటే ఇంపార్టెంట్ పోస్ట్ పోన్ చేసుకోవాలి. సో 8th హౌస్ లో శుక్రుడు ఉండటంతో ఏమవుతుందంటే అప్పటిదాకా 45 days పడిన ఈ యొక్క స్ట్రగుల్స్, మేబీ సమ్ స్టాగ్నేషన్, సమ్ ఏమంటారంటే మనకి అక్కడ నిలిచిపోయి ఉంటుంది అనమాట. ఏదైతే నిలిచిపోయి ఉంది వ్యవహారం పనులన్నీ అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. మన మహర్షులు ఏం చెప్తారు, దుఃఖ నాశనం, అప్పటిదాకా ఏదైనా ప్రాబ్లం ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ మహాసౌఖ్యం, కంఫర్టబుల్ గా ఉంటుంది, బంధువులతోటి మిత్రులతోటి చక్కగా కలిసి ఉంటారు. రాజదర్శనం ఆప్తి, వీళ్ళు పై ఆఫీషియల్ కలవటం, వీళ్ళకి కావాల్సిన విషయాలన్నీ చక్కగా చెప్పుకోవటం. తర్వాత అప్పటిదాకా ఏదైతే కష్టపడుతూ ఉన్నారో దానికి సరైన ఒక షేప్ వచ్చేసి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే బాగుంటుంది. టైంకి ఫుడ్ తింటూ కంఫర్టబుల్ గా ఉంటారు. అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇంకా నార్మల్ అయిపోతారు. మనం మకర రాశిని చెప్పుకోవచ్చు. ఓకే, సో మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి? వీళ్ళకి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో ఉత్తరాషాఢ కనుక చూసుకుంటే ఫస్ట్ క్షేమంగా ఉంటారు, రాజ్యలాభము, పరవాసము, వస్త్రలాభం అని మనకి పాజిటివ్ సైడ్ లో ఉంది. అంటే ఓవరాల్ గా క్షేమంగా ఉంటారు. ఫారిన్ రిలేటెడ్ లేదంటే ఊరు వెళ్ళటము, యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వస్త్రలాభం ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. శ్రవణ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి పాజిటివ్ సైడ్ లో రాజ్యము, పరవాసము చూపిస్తుంది. ఫారిన్ రిలేటెడ్ లేదంటే ఫారిన్ కి సంబంధించిన ఏదైనా వ్యవహారాల్లో పాజిటివ్గా ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. తర్వాత రోగము, అతి భయము, దరిద్రము చూపిస్తూ ఉంటుంది. వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది, వృధాగా భయపడుతూ ఉంటారు. సో భయపడినంత అవసరం ఏం లేదు. టైంకి అనుగుణంగా ప్లానెట్స్ సరిగా లేదు కాబట్టి, ఈ రోజు బాగలేని ప్లానెట్ రేపు న్యాచురల్ గా బాగుంటుంది కాబట్టి కొంచెం పేషెన్సీగా ఎక్కువగా ఉండండి. తర్వాత ధనిష్ట నక్షత్రం వీళ్ళకి రాజ్యలాభము ఒకటే పాజిటివ్ గా ఉంది. నెగిటివ్ సైడ్ లో రోగము, అతి భయము, దరిద్రము చూపిస్తుంది. అంటే ఫైనాన్షియల్ క్రైసిస్, అతిగా భయపడుతూ ఉంటారు, ఏదో అయిపోతూ ఉంటుంది అని చెప్పేసి. ఇట్ అప్లైస్ టు మీ ఆల్సో, ఎందుకంటే నాది కూడా మకర రాశి కాబట్టి నేను కూడా భయపడిపోతూ ఉంటాను, చూడాలి. సో మనకి శ్రవణ నక్షత్రం వాళ్ళకి, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కేర్ఫుల్ గా ఎక్కువగా ఎందుకు ఉండాలంటే సూర్యుడి నుంచి లత్త అని ఉందండి. వీళ్ళకి ఏమవుతుందంటే గాయాలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా చూసుకుంటే మిగతాదంతా నార్మల్ గా ఉంది, పెద్ద ప్రాబ్లం అయితే ఏమి లేదు. ముఖ్యంగా వీళ్ళకి గ్రహణం యొక్క ఇంపాక్ట్ ఉంది, కొంచెం ఆగి ఒక 15-20 days మిగతా పనులు చేసుకుంటే బాగుంటుంది. సో మకర రాశి వారికి గ్రహణం ఇంపాక్ట్ ఉంటుంది. ఫస్ట్ 15 days సోసోగా ఉంటుంది, నెక్స్ట్ 15 days నుంచి కొంచెం ఇంప్రూవ్ గా ముందుకెళ్తారు. కాబట్టి వీళ్ళకి అసలు పర్టికులర్ గా రెమెడీస్ బాగా అవసరం అనిపిస్తుంది. చాలా అవసరం అండి, ఖచ్చితంగా చేసుకోవాల్సింది. వీళ్ళు తీర్థయాత్రలు చేయాల్సిందే, ఇంట్లో హోమాలు చేసుకోవాలి, రెమెడీస్ చేసుకోవాలి. అగైన్ వాళ్ళకున్న బడ్జెట్ని బట్టి వాళ్ళు పెద్ద పొజిషన్లో ఉంటారు కాబట్టి కాంప్రమైజ్ కాకుండా చేసుకోవాలి. నేనేం చెప్తానంటే ఎప్పుడు రిస్క్ పాజిటివ్ సైడ్ లో ఉండాలండి, నెగిటివ్ సైడ్ లో ఉండకూడదు. నేను వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు ఇమ్మీడియట్లీగా గ్రహణం ముందు కానీ, గ్రహణం అయిపోయిన తర్వాత కానీ రుద్రాభిషేకం చేయించుకోవాలి. నేను ఆల్వేస్ ఇంటికి పిలిపించేసి చక్కగా బ్రాహ్మణుని, పండితుల్ని వాళ్ళ చేత రుద్రం మహన్యాసం చేయించుకొని, ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకొని, నవద్రవ్యాలతో చేయించుకొని, పంచామృతాలు చేయించుకొని, ఇదంతా ఉమా పార్థివేశ్వర పూజ ఇదంతా అందులో వచ్చేస్తున్నాం, అందులో భాగం వచ్చేస్తుంది. వేద ఆశీర్వాదం తీసుకోండి, ఎందుకంటే నెగిటివ్ వైబ్స్ ఏమైనా గనక ఉంటే మొత్తం వెళ్ళిపోతాయి. ఎందుకు ఈ మకర రాశి వాళ్ళకే చెప్తున్నానంటే వీళ్ళకి నిన్న మొన్నటిదాకా ఇల్నాడ్స్ నుంచి బయటపడిపోయారు. ఆల్రెడీ కొంచెం పాజిటివ్ ట్రెండ్స్ లో వచ్చేసి ఒక షేప్కి వచ్చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారనమాట. కొంతమంది నాకు ఇంకా ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి, అంటే వాటి యొక్క ఇంప్రెషన్స్ కానివ్వండి, ఆ రెసిడ్యూల్స్ అంటారు కదా, అవశేషాలు ఇంకా ఏమైనా మిగులు ఉంటే ఈ గ్రహణంకి వీళ్ళకి ఈ క్రైసిస్ కి ఎండ్ పెట్టేసి ముగింపు గురించి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ చేయించుకోండి.
నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక క్షేత్రం, తిరుపతి కానివ్వండి, శ్రీశైలం కానివ్వండి, లేదంటే విజయవాడ కనకదుర్గ. విజయవాడ కనకదుర్గం అని. ఇంకా నేనేం చెప్తానంటే ఎవరైనా కనుక తిరునల్లూరు కుంభకోణం మహా నవగ్రహ టెంపుల్ చాలా పాపులర్ అండి. వెళ్ళేసి ఒక 2 days ఈ మొత్తం చేసుకొని వచ్చేస్తే ఫ్రెష్ ఎనర్జీతో మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. వీళ్ళకి 15-20 years ఎన్నికి తిరిగి రోడ్డు అవసరం లేకుండా ముందుకెళ్ళిపోతారు. సూపర్. ఇది వీళ్ళకి పవర్ఫుల్ రెమెడీ అండి. ఇంట్లో కనుక చేసుకుంటే ఎవరైనా కనుక భార్యాభర్తలు అన్యోన్య దాంపత్యం, లేదంటే గొడవలు ఎక్కువగా ఉండి ఎంతకాలంలో బాబు గొడవలు ఒక ఫుల్ స్టాప్ కావాలనుకున్నప్పుడు సుదర్శన హోమం కానివ్వండి, చండీ పారాయణం, చండీ హోమం కనుక చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ క్రైసిస్ చాలా మంది ఉన్నారు. ఇది నాకు రెగ్యులర్గా వచ్చే ఫోన్ కాల్స్. 50 members ఏదైనా వస్తే వాళ్ళకి ఫైనాన్షియల్ ఎక్కడ లాక్ అయిపోయామండి అని చెప్తూ ఉంటారు. ఇది ఇందాక చెప్పిన రెమెడీస్తో పాటు ఇంట్లో వాళ్ళకి అగైన్ ఇది అర్జెంట్ కాదు, బట్ ఇంపార్టెంట్. కొంచెం టైం అయితే తీసుకొని అయినా సరే వీళ్ళకి మహాలక్ష్మి విశేష హోమం తీసుకోవటం, లేదా కుబేరు పాశుపత అభిషేకం ఇవి చేసుకుంటూ ఉంటే ఒక ఫ్రెష్ లైఫ్ వచ్చేసి చాలా ముందుకు ఫాస్ట్గా వెళ్ళిపోతారు. రైట్. సో మకర రాశి వారికి సెప్టెంబర్ మంత్ లో ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ కూడా సూచించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.